ఎట్లా పాప పెళ్ళి ఎట్లా చేయాలని పడుకున్నా కూడా ఎదురు పట్టలేదు. అమ్మాయి చదువు అయిపోయింది, ఏ దారి చేసుకోవాలని చూసుకుంటే మీకు ఏ దైవాలు మాకు వచ్చినాయండి. పాప పెళ్లి చేసుకోవడానికి ఆధారాలు చూపించారు. ఈ టైంలో నాకు సిబి గారు చాలా దేవుళ్ళలాగా మాకు సహకరించి చేశారు. మా హస్బెండ్కి 2024 జనవరి 7వ తారీఖున యాక్సిడెంట్ అయ్యి రైట్ లెగ్ తీసేశారండి. తొడ వరకు తీసేశారు. సిబి సార్ దయ వల్ల 50,000 వస్తున్నాయని తెలిసరికి ఎంతో ఆనందపడ్డానండి. నాకు జీవితంలో ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. అయిన వాళ్ళు కూడా రూపాయి ఇవ్వని ఈ రోజుల్లో మేమెవరో తెలియకపోయినా కానీ ఇంత సాయం చేస్తున్నందుకు సిపి సార్కి. ఇన్సూరెన్స్ రాని సందర్భాల్లో ఒక విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు 2024 జనవరి నెలలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీరు అనాథలైపోతున్నారు. సో ఈ ఫండ్ ఏదైతే ఉందో, జనరల్ ఇన్సూరెన్స్ ఫండ్ ఏదైతే ఉందో, ఈ ఫండ్ నుంచి వీరికి కొంత మనీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం మేరకు ఇది ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోత్సహించిన సీఎం సార్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతుంది. సీఎం గారికి కూడా మా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు.